వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుని తక్కువ అంచనా వేస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఎప్పుడు బాబుని లైట్ తీసుకుంటూ ఉంటారు. అందుకే 2014, 2024లలో ఓటములు వైసీపీ ఎదుర్కొంది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. చంద్రబాబు పొలిటికల్ ఫిలాసఫీ వేరు. ఆయన చదివిన రాజకీయ పుస్తకాలు, ఆయన స్కూలు అన్నీ వేరు. ఆయన రాజకీయంగా తల పండిన నాయకుడు. బాబు డిక్షనరీలో రాజకీయ ప్రత్యర్థులు ఎవ్వరూ ఉండరు. ఆయన ఎప్పుడైనా ఎవరితో అయినా నేస్తం కలుపుకోగలరు. రాజకీయాల్లో కావాల్సింది కూడా అదే, జగన్లో లేనిది కూడా అదే. ఇదిలా ఉంటే తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో విశాఖ జిల్లా పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా చర్చకు తెరతీసేలా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 2.5 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంది అని జగన్ తేల్చేశారు. బాబుని ప్రజలు మెచ్చుకోవడం లేదు అన్నారు. వైసీపీకి మంచి రోజులే అని చెప్పారు. చీకటి వెనుక వెలుగులా మళ్లీ వైసీపీకి విజయాలు తథ్యమని కూడా జగన్ చెప్పుకొచ్చారు. వైసీపీ అధినేతగా ఆయన సొంత పార్టీ మీద ఆత్మవిశ్వాసంతో ఏమి మాట్లాడినా ఎవరూ తప్పు పట్టేది ఉండదు. ఏ రాజకీయ నేత అయినా తామే గెలవాలని కోరుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే చంద్రబాబు మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందని జగన్ చెబుతున్నారు. ఎలా అంటే ఆయన చెప్పిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని జగన్ భావిస్తున్నారు. అందువల్ల ప్రతి ఇంటిలో టీడీపీ పట్ల వ్యతిరేకత ఉందని ఆయన విశ్లేషించారు. అదే సమయంలో 5 ఏళ్లుగా వైసీపీ చేసిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలలో ఆ మంచి అలాగే ఉంది అని అంటున్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలతోనే ప్రజలు ఆయన నమ్మి ఓట్లేశారు. కానీ వైసీపీని వద్దని ఎంత మాత్రం కాదని ఆయన మార్క్ విశ్లేషణ వినిపిస్తున్నారు. వైసీపీ వరకు చూస్తే సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఈ విషయంలో మార్కులు పడొచ్చు. కానీ అభివృద్ధి లేని ఇతర అంశాల మీద జనంలో వ్యతిరేకత ఉందని, అది పెళ్లువికి వైసీపీ ఓటమికి కారణమైంది అని జగన్ గ్రహించలేకపోతున్నారు. అలాగే చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ఆయన పట్ల వ్యతిరేకత ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అంటే జగన్ ఆలోచనలో చూస్తే కనుక సంక్షేమం ఒక్కటే వైసీపీని ఓడించింది, టీడీపీని గెలిపించింది అని నమ్ముతున్నారు. కానీ రాష్ట్రం అంటే కేవలం సంక్షేమం మాత్రమే కాదని ఆయన తెలుసుకోవటం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి 2 నెలలు మాత్రమే అయింది. చేతిలో ఇంకా 58 నెలల అధికారం ఉంది. చంద్రబాబు సంక్షేమ పథకాలు ఆపుతున్నట్లుగా ఎక్కడా చెప్పలేదు. ఆయన మొదటి ఏడాదిలో అమలు చేయకపోయినా ఇంకా 4 ఏళ్లున్నాయి. ఈ మధ్యలో ఎప్పుడు అమలు చేసినా జనాలు చంద్రబాబుని కాదని వైసీపీ వైపు రారు కదా అన్న చర్చ అయితే ఉంది. ఆ మాటకొస్తే అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి వైఎస్ జగన్ పథకాలు అమలు చేసినా జనాలు ఓట్లు వేసి మళ్ళీ గెలిపించలేదు కదా అన్న ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీకైనా చివరి 2 ఏళ్లు ముఖ్యం. అందువల్ల ఈ 3 ఏళ్లు అభివృద్ధి మీద ఫోకస్ పెట్టి తద్వారా ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కునేలా చేసి అప్పుడు సంక్షేమ పథకాలు చంద్రబాబు అమలు చేసి ఎన్నికలకు వెళ్తే వైసీపీకి జనాలకు చెప్పుకోవడానికి ఏముంటుంది అని కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఏది ఏమైనా టీడీపీని చంద్రబాబుని తక్కువ అంచనా వేయకూడదు అని జగన్ తెలుసుకోవాలి. పోనీ జగన్ భావిస్తున్నట్లుగా సంక్షేమ లబ్ధిదారుల్లో వ్యతిరేకత ఉందని అనుకున్నా అభివృద్ధిని కోరుకునే వర్గాలు కూడా వారికి ధీటుగానే ఉన్నాయని, వారంతా టీడీపీకి అండగా నిలిస్తే అప్పుడు వైసీపీకి 2029లో చెప్పుకోవడానికి ఏ నినాదం ఉంటుంది అని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబుని లైట్ తీసుకోకుండా వైసీపీ తనను తాను దిద్దుకుంటూ ముందుకు వెళ్తేనే మేలు జరుగుతుందని సూచనలు వస్తున్నాయి.